అన్న నమస్తే అన్న, ఏం పేరు? నమస్తే, నా పేరు వినయ్ కుమార్, వినయ్ కుమార్, ఖైరతాబాద్. ఖైరతాబాద్. అన్న వినయ్ కుమార్ అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసు కదా. మరి మనకి 17 స్థానాలు ఉన్నాయి తెలంగాణకి. దేశంలో కూడా ఈసారి మోడీ ఒక 400 సీట్లతో గెలుస్తాడని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, మన ఖైరతాబాద్ అంటే ఇది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కాబట్టి మీ ఎంపీ ఎవరు? మా ఎంపీ కిషన్ రెడ్డి గారు. ఎలా ఉంటుంది పరిస్థితి సార్ కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఒకలాగా వస్తే బీజేపీ ఎంపీ స్థానాలు బీజేపీ వస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఆయనకి సీట్ ఇచ్చేశారు, కన్ఫర్మ్ అయింది. మరి ఆయన గెలుస్తాడా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా లేదా టీఆర్ఎస్ గెలుస్తుంది? ఇక్కడ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో చేంజ్ అయితేనే బాగుంటుంది. అయితే బీజేపీ వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు ఆయన, మళ్ళీ బీజేపీ స్థానాలు రాస్తే బాగుంటుంది. ఎంపీగా ఒక 17 సీట్లు కానీ లేకుంటే ఒక కమ్స్ కమ్ ఒక 15 సీట్లు అట్లా వస్తే బాగుంటుంది. 17 అంటే మళ్ళీ 15 అంతే, 17 రావు కానీ ఒక వస్తే మా అంటే 6-7 రావాలి వస్తే నాకు అంతే తెలిసి బీజేపీ అట్లా. కాంగ్రెస్ ఏం ఎఫెక్ట్ ఉండదా? అంటే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది కూడా కొద్దిగా వస్తుంది. అది కూడా పర్లేదు. మన రేవంత్ రెడ్డి గారు కూడా పర్లేదు, మంచిగానే ఉన్నారు, మంచిగానే చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ కూడా ఈ 17కి 17 గెలవాలని చూస్తుంది, బీజేపీ కూడా అంతే 17కి 17 గెలవాలని చూస్తుంది, బీఆర్ఎస్ కూడా అదే అంటుంది. ఎట్లా ఉంటుంది మరి? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి జాబ్స్ లేవు సార్. ఫస్ట్ జాబ్ లేదు, వచ్చే జీతం లేదు. వాళ్ళు ఏంటంటే రాష్ట్ర చేంజ్ కావాలని కోరుకున్నారు, చేంజ్ చేశారు. ఏంటంటే పబ్లిక్ కూడా వాళ్ళకు జాబ్స్ ఇచ్చి గరీబులకు ఒక ఆసరా పింఛన్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఏదైనా ఇచ్చి చేస్తే మంచిగా నీకు వస్తుండే. కాకపోతే ఏంటంటే పబ్లిక్ లా కూడా మొత్తం ఇదైపోయింది అట్లా. నెక్స్ట్ బీజేపీ రావాలి అంటే పబ్లిక్ లో ఉంటుంది వాళ్ళకు కూడా ఓళ్ళకి వేయాలి ఓటు అని. నరేంద్ర మోడీ గారు కూడా చాలా మంచి చేస్తున్నారు. గరీబులకు రూపాయి బియ్యము, 2 రూపాయల బియ్యం చేస్తున్నారు. గ్యాస్ది కానీ ఏదైనా కానీ ఆయన మంచిగా చేస్తున్నారు. వాళ్ళు మన నరేంద్ర మోడీ గారు. గవర్నమెంట్ పబ్లిక్ కూడా ఆలోచన చేసి ఏం చేయాలంటే ఏదైనా మంచి గవర్నమెంట్ వస్తట్టు ఎంపీ స్థానాలు కూడా మంచిగా వచ్చేటట్టు ఉంటే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, పబ్లిక్ కూడా అంతా మంచిగా ఉంటుంది అట్లా. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏ పార్టీ మధ్య? అది ఇక పబ్లిక్ ఏంటంటే వాళ్ళ చాయిస్ బట్టి ఉంటుంది. వాళ్ళు మంచి చేస్తే వాళ్ళకి వేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలు కూడా మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ రావాలా, మంచిగా టెక్నికల్ వర్క్ ఏది ఉన్నా పిల్లలు ఫ్యూచర్లో వాళ్ళకి మంచి జరగాలని కోరుతున్నాం. బీజేపీ ప్రభుత్వం నచ్చిందా మీకు? బీజేపీ ప్రభుత్వం మంచిగానే ఉంది కానీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కొద్దిగా ఇది అయిపోయింది. కానీ యాక్చువల్లీ దుబ్బాక ఎలక్షన్ల తర్వాత బీజేపీ ఊపందుకుంది, మంచిగా ఉండే. కానీ అది కొద్దిగా మిస్టేక్ అయిందో. ఇక మిస్టేక్ అంటే ఇక పబ్లిక్లా ఉంటుంది కొద్దిగా. మనము పబ్లిక్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏదైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు తిరగాలి. ఇక అలా ఛాయిస్ ఉంటుంది సార్. ఒక పార్టీలు ఎట్లుంటుంది అంటే ఇవాళ రేపు అంత డబ్బుకే ఎక్కువ ఇది అయిపోయింది. డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తే మనం ఏదైనా పనికి ఇప్పుడు మనం ఏదైనా అవసరం ఉన్నదనుకోండి, ఇప్పుడు అడగడానికి చేయనీకే పోతే కూడా అది బాగుంటుంది. డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తే ఫ్యూచర్లో పిల్లలకు కూడా ఇదే కాలం ఎట్లా వస్తుంటుంది అట్లా వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది. నా ఆలోచన అది. డబ్బు తీసుకుంటే ఏమైతే అంటే వాల్యూ ఉండదు. రేపు మనం వాళ్ళ దగ్గరికి ఏదైనా పనికి పోయినా అన్న డబ్బు, అరే నువ్వు డబ్బు ఇచ్చినావు కదా, నువ్వు పని తీసుకున్నావు, ఏం ఓటు వేసినావు అని అడుగుతారు జానంగా. సో ఏం చేసినా ఓటు అనేది నిజాయితీ వేయాలి. ఫ్యూచర్లో మంచిగా ఏదైనా ఒక పార్టీ యంగోళ్ళకి ఇచ్చి మంచి వాళ్ళ నుంచి మనకు ఫ్యూచర్లో రాబోయే తరంకి పిల్లలకు కానీ మంచి జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా మంచి జాబ్స్, చదువు తగ్గట్టు జాబ్స్ వస్తే బాగుంటుంది. కానీ మరి దేశంలో కాంగ్రెస్ కూడా ఉంది కదా, కాంగ్రెస్కి బీజేపీకి ఎలా? కాంగ్రెస్ అంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పబ్లిక్ చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చేది అనేది పబ్లిక్ చాయిస్ మీద ఉన్నదన్న. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ కోరుకున్నారో ఆ పార్టీ వచ్చింది ఇక్కడ. ఇక దేశంలో అంటే ఇక అదర్లా మనం చెప్పలేము, ఇక వాళ్ళ పబ్లిక్ మీద ఉంటుంది అట్లా. ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా బాగానే చేస్తున్నారు. ఆ దేశంలో నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు ఉన్న గవర్నమెంట్ కూడా నెక్స్ట్ అక్కడ వచ్చిన బీజేపీ ఉంది కదా, అక్కడ గవర్నమెంట్ బీజేపీ మంచిగా చేస్తున్నారు. ఆ కిషన్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా మనకు సమస్య చెప్తే పట్టించుకుంటాడు అట్లేం లేదు, మన మంచి మనిషి ఆయన. అట్లేం లేదు, గెలవాలా. అది పబ్లిక్ ఛాయిస్లో ఉంటుంది, గెలవాలి. అదే పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి. ఏంటంటే
ఫ్యూచర్లో నేను చెప్పేది ఏంటంటే అదే ఫ్యూచర్లో పిల్లలు మంచి చదువుకున్న వాళ్ళకి జాబ్ రావాలా, జాబ్ చదవాలా చేయాలి. ఇప్పుడు ఏంటంటే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ కిందికి అయిపోయింది. ఫ్యూచర్లో రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పిల్లలకు జాబ్స్ ఇస్తే దాని తగ్గట్టు చదువుకున్న తగ్గట్టు జాబ్స్ వస్తే బాగా, నా ఆలోచన అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.